ఈ వీడియోలో కనిపించే చెట్టు మనం బావిల కాడనో పొలాల కాడనో ఎన్నో చూసే ఉంటాం. కానీ దీని పేరు చాలా మందికి తెలియదు. తెలుగులో బ్రహ్మజముడు అంటారు, ఇంగ్లీష్లో క్యాక్టస్ అంటారు, వాడుక భాషలో మన తెలంగాణలో పాంపడగాలని కూడా అంటారు. ఈ చెట్టు కాసే పండ్లను కూడా మనం తినచ్చు. తినుడే కాదుల్లా, దీనివల్ల మన పానం కూడా మంచిగా అవుతుంది. మళ్ళీ తినుడు అంటే అన్ని పండ్ల లెక్క దీన్ని కూడా కోసుకొని తిందాం అనుకుంటారా? అట్లా కాదు ఇది. దీని చుట్టూ ముళ్ళు ఉంటాయి అన్నమాట. దాన్ని గీసుకొని తినాలి. మన నేలకేసి కొట్టినట్టు బండకేసి రాకినాం అనుకో, దాని చుట్టూ ముళ్ళు ఉన్నాయని గీసుకపోతాయి. ఆ ముళ్ళని ఊసిపోయిన తర్వాత మనం దాంట్లో ఉన్న పండునే తినాలి. మరి అది ముచ్చట. చిన్నప్పుడు ఈ పండ్లతోని చేతులకు మూతులకు రాసుకొని ఆడుకునేటోళ్ళం. చిన్నప్పుడు మేము ఈ పండ్లు తినకుండా చాలా చేతులకు కాళ్ళకు మూతులకు తీస్తా అంటే ఆ ముళ్ళు చేతులకు అన్నీ గుచ్చుకునేటివి. ఆ ముళ్ళు తీస్తేనే లోపల తినొచ్చేది. మేము చిన్నగా ఉన్నాం కాబట్టి చిన్నప్పుడు తీయరాకపోయేది. ఇప్పుడు మాత్రం ఈజీగా అనిపిస్తుంది. పండు తినడే కాదు, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, హెల్త్కు ఇంకా మంచి ఉపయోగపడేవి చాలా ఉంటాయి. పండు తినడం అయితే అయింది, కానీ మీరు మాత్రం ఎటుపోకూడదు. వీడియో చూసారు కదా, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ పెట్టాలి, ఎవరైనా తెలియని వాళ్ళకు షేర్ చేయాలి. మీకు కనుక ఇది ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.